హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూలై మాసంలో 11వ తేదీ గురువారం తిథి నాడు వృశ్చిక రాశి వారి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, ఎటువంటి ఫలితాలు మీరు పొందుకోబోతున్నారో, అసలు ఎలా ఉండబోతుంది, ఈ రోజున మా యొక్క పరిస్థితులు ఏమైనా మారతాయా, మా జీవితంలో ఏదైనా కొత్తగా నూతన వరవడి మొదలవుతుందా, మేము ఏం చేస్తే మా జీవితం బాగుంటుంది, కష్టాల కొలిమి నుంచి బయటపడగలమో, అసలు ఏం చేద్దామనుకున్నా కూడాను మాకు మానసిక స్థైర్యం కలగడం లేదో, భగవంతుడు ఎప్పటికీ మా కష్టాలను తీరుస్తాడో, ఇలా ఎన్నో రకాలుగా మీరు బాధపడుతూ ఉన్నట్లయితే గనక వృశ్చిక రాశి జాతకులు ఈ రోజున మీకు చాలా బాగుంటుంది. కాకపోతే ఒక విషయంలో జాగ్రత్త తీసుకుంటేనే మీ యొక్క జీవితాన్ని మీరు మార్చుకోగలరు, లేకపోతే చేజేతులారా మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్న వారు అవుతారు. అయితే ఏ విషయంలో మీరు ఆ జాగ్రత్తను తీసుకోవాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి, అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున వృశ్చిక రాశి వారి జాతకులకు గ్రహ స్థితులు బాగున్నాయి, అనుకూలంగా ఉన్నాయి. కానీ కొందరు వ్యక్తులు ఈ రోజున మిమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నిస్తారు. మీకు తగిన గుర్తింపు రాకుండా ఈ రోజున మిమ్మల్ని వెనక్కి లాగేయాలని చూస్తూ ఉంటారు. వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీరు ఈ రోజున ఏది చేసినా, ఏది మాట్లాడినా, ఎక్కడికి వెళ్లినా జాగ్రత్త, అప్రమత్తంగా ఉండండి. ఎదుటి వారికి ఏ చిన్న విషయాన్ని కూడా తెలియచెప్పే ప్రయత్నం చేయతో. మీ యొక్క పర్సనల్ మ్యాటర్ అయినా, ఫినాన్షియల్ మ్యాటర్ అయినా ఈ రోజున ఎవ్వరితో సంప్రదింపులు, చర్చలు లాంటివి చేయొద్దు. ఎక్కడికైనా వెళ్లాల్సిన అవసరం వస్తే గనక మీ యొక్క పనిని మీరు చూసుకుని త్వరితగతిన ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా అక్కడి నుంచి బయటపడే ప్రయత్నం చెయ్యండి. ఈ రోజున మీకు తగు గౌరవం అనేది అన్నింటా ఎల్లవేళలా ఈ రోజున కలుగుతుంది. ఉద్యోగ పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు. కానీ మీరు మీ యొక్క మాట దురుసుతనంతో ఆ యొక్క గౌరవాన్ని పొందుకోలేకపోతారు. మీరు ఎదుటి వారిని తక్కువ చేసి ఈ రోజున మాట్లాడడం, అహంభావపూరితమైనటువంటి మాటలు మాట్లాడడం రీత్యా ఎదుటి వారి నుంచి మీకు మన్ననలు, సత్కారాలు రావాల్సిందే. చివాట్లు, ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ రోజున జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ జీవితంలో అయితే సహోద్యోగులతో జాగ్రత్త, పై అధికారులతో జాగ్రత్త. వ్యాపార సంబంధిత లావాదేవీల్లో అయితే ఈ రోజున కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నమే చేయండి తప్పితే మీ దగ్గర ఉన్నటువంటి ఆలోచనలు ఎదుటి వారికి ఈ రోజున చెప్పొద్దు. భాగస్వామితో కూడా ఈ రోజున ఏ విషయాన్ని చెప్పొద్దు. కుటుంబ పరంగా కూడాను మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి అన్నా ఈ రోజున పోస్ట్ పోన్ చేసుకోవడం ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను ప్రతికూల ప్రభావం కూడాను అంతే స్ట్రాంగ్ గా ఉండబోతుంది మీ మీద. కావున అప్రమత్తత అవసరమే. సో ఫ్రెండ్స్, చూశారు కదా వృశ్చిక రాశి వారి జాతకులకు జూలై మాసంలో 11వ తేదీ గురువారం తిథి నాడు ఎలా ఉండబోతుందో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.